హలో అండి, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సమ్మర్ వచ్చేస్తుంది కదా. సమ్మర్ అంటేనే పచ్చళ్ళ హడావిడి అందరి ఇళ్ళల్లో మొదలైపోయి ఉంటుంది. మేమైతే ఆవకాయ పచ్చడి పెట్టేసుకున్నాం. చాలా బాగుంది కొత్త ఆవకాయ టేస్ట్ అయితే. మీరు ఆవకాయ పచ్చడి పెట్టేసుకున్నారా? పెట్టేసుకుంటే కమెంట్ చేయండి. అలాగే ఈ ఆవకాయ పచ్చడితో ఏమేమి రెసిపీస్ చేయొచ్చో కూడా కమెంట్ చేయండి. ఈరోజు నేనైతే ఆవకాయ ఎగ్ రైస్ చేశాను. చాలా బాగుంది, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. మీరు ఒక్కసారి ట్రై చేయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మీరు మీ కిడ్స్కి కూడా పెట్టి చూడండి. ప్రాసెస్ చూద్దాము. ముందుగా వీడియోలో చూపిస్తున్నట్టు 3 ఎగ్స్ తీసుకున్నాను నేను. ఆ 3 ఎగ్స్ని బీట్ చేసి వేసుకుని అందులో కొంచెం పెప్పర్ యాడ్ చేశాను. పెప్పర్ యాడ్ చేసి వెంటనే కలిపేయకుండా కొంచెం సేపు ఒక 2 మినిట్స్ ఆగి తర్వాత టాస్ చేసుకుంటే ఇలా చిన్న చిన్న పీసెస్ కింద డివైడ్ అయిపోతాయి. అప్పుడు చక్కగా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకుని మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. చాలా కలర్ఫుల్గా, చాలా యూనిక్గా బాగుంది. అవి కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక కొంచెం పసుపు వేసాను, అవి తప్ప ఇంకేమీ వేయలేదు నేను. సాల్ట్ అనేది టేస్ట్ చూసి వేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా చిల్లీ పౌడర్ కానీ మసాలా కానీ ఏమీ అవసరం లేదు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అవి కూడా ఫ్రై అయ్యాక ఎగ్స్ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నది యాడ్ చేసేసి అది కూడా కొంచెం వేగనిచ్చిన తర్వాత ముందుగా రెడీగా పెట్టుకున్న ఆవకాయ రైస్ కూడా వేసి టాస్ చేసేయాలి. ఒక 2 మినిట్స్ అలా ఉంచిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.